అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు జనవరి అంటేనే గణతంత్ర దినోత్సవం అనేది గుర్తుంటుంది. ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి తెలుగులో ఉపన్యాసం అంటే స్పీచ్, గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన స్పీచ్ను అతి సులభమైన భాషలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యి గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని అర్థమయ్యే విధంగా సులభమైన పద్ధతిలో స్పీచ్ ఉంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలు గణతంత్ర దినోత్సవం అనగా మన భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యం. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం లభించింది. కానీ ఒక క్రమబద్ధమైన చట్టం, ఒక క్రమశిక్షణతో కూడిన ఒక పద్ధతి అవసరం. ఒక చట్టం, విధి విధానాలు కావాలంటే దానికి ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం రచించే బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పగించారు. ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది ఈ రాజ్యాంగ రచనకు. ఇందులో అనేక విషయాలను పొందుపరిచారు. చివరకు 1950వ సంవత్సరంలో జనవరి 26వ తేదీన ఇది పూర్తి అయింది. అంటే ఈ రాజ్యాంగ రచన అనేది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టినప్పుడు దీన్ని అమల్లోనికి వచ్చి ఉండేది 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన అది పూర్తి అయ్యి అమల్లోనికి వచ్చింది. ఈ రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. మన దేశాన్ని ఎందరో వీరుల త్యాగ ఫలితం మన దేశం యొక్క స్వాతంత్రం. అసలు ఈ రాజ్యాంగ రచన జరిగి 75 సంవత్సరాలు కావస్తుంది. ఇది 75వ సంవత్సరం. మన దేశాన్ని ఎందరో వీరుల త్యాగ ఫలితంగా మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాశ్మీర్, గుజరాత్, నిజాం ప్రాంతం ఈ 3 బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో లేకుండా స్వతంత్ర రాజ్యాలుగా ఉండినటివి. అయితే ఈ 3 ప్రాంతాలను స్వదేశీ సంస్థానాధీశుల చేతుల్లో ఉన్నాయి. అవి కాశ్మీర్, గుజరాత్, నిజాం ప్రాంతం. ఈ 3 ప్రాంతాలను కూడా భారతదేశంలో విలీనం చేశారు. అలాగే సంపూర్ణ భారతదేశ నిర్మాణం జరిగి రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన రోజుగా మనము ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరికీ మరి ఒక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదములు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. మనం దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.